బెల్లంతో పాటు బొప్పాయిని ఒకే పరిమాణంలో తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇందులోకి తగినన్ని పాలు పోసి ఆ రెండిటి పేస్ట్లను బాగా కలపాలి. ఈ పేస్ట్ను ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తుంటే మంచి ఫలితం కలుగుతుంది. మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా ట్రెండ్ ఇప్పుడు చూద్దాం. Hello everyone, నేను Sneha Somani. I'm the founder of Sneha Somani Studio. ఇది ఒక డిజైనర్ స్టూడియో. మేము అన్ని ఈవెంట్స్ కోసం డిజైన్ చేస్తాం. బీట్ సంగీత్స్, బర్త్డే పార్టీస్, రిసెప్షన్స్, అన్ని వెడ్డింగ్ అటైర్స్ అన్నీ చేస్తామండి. ఈరోజు నేను నా కలెక్షన్ మీకు చూపిస్తాను. మీరు చూస్తున్నారు కలర్ కాన్సెప్ట్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. సీ గ్రీన్ వచ్చేసి yellow కలర్ ఉంది. మీకు సమ్మర్స్లో ఉన్న కలర్స్తో మేము చేసినాం. సమ్మర్స్లో వచ్చేసి మీకు లైట్ పేస్టల్ కలర్స్ ఉంటే బాగుంటుంది. ఇది లెహంగా చూస్తే మీకు కింద బార్డర్లో ఉన్న మీకు మొత్తం 3D బటర్ఫ్లైస్ ఉన్నాయండి. ఇది కాటన్స్తో వచ్చేసి మేము సీక్వెన్స్ పర్ల్స్ యూజ్ చేసి చేసినాం. కింద హెవీ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం లైట్ ఇచ్చినాం. ఇది లెహంగా మీకు వచ్చేసి 2 లేయర్స్లో ఉన్నాయండి. కింద మీకు వచ్చేసి ప్లెయిన్ ఉంది, ఎందుకంటే ఇది అంతా వర్క్ స్టాండ్ అవ్వాలి కాబట్టి. మీకు ఎక్కువ హెవీ కాకుండా సమ్మర్లో మీకు హెవీ వేయకుండా మీకు ఈ అవుట్ఫిట్ సంగీత్స్ కోసం చాలా బాగుంటుందండి. సంగీత్స్కి ఉన్న మెహందీస్కైనా మీకు వేరే ఏదైనా చిన్న హల్దీ ఫంక్షన్స్కైనా బాగుంటుంది. మీకు రిసెప్షన్స్ కంటే ఇంకా హెవీ వెళ్ళొచ్చండి. ఇది గౌన్ లాగా కూడా చేయొచ్చు మనం. ఈ లెహంగా కింద బార్డర్ వచ్చేసి పైన ఇదంతా ఒక గౌన్ లాగా ఇచ్చేస్తే కూడా బాగుంటుందండి. ఇంకా దుపట్టా మీకు కాంప్లిమెంట్ చేయడానికి చాలా బాగుంది. ఇక్కడ కూడా మీకు వచ్చేసి పర్ల్స్, సీక్వెన్స్ వర్క్, ఇంకా థ్రెడ్ వర్క్ ఉందండి. చాలా హెవీ కాకుండా వెయిట్ చాలా లైట్ ఉందండి. మీకు ఎంటైర్ అవుట్ఫిట్ మీరు చూస్తే యాజ్ అ హోల్ ఇట్స్ అ కంప్లీట్ అవుట్ఫిట్ ఫర్ అ వెడ్డింగ్. స్లీవ్స్ కూడా వచ్చేసి మీకు హెవీ ఉంది. కావాలంటే మీరు అబవ్ ఎల్బో స్లీవ్స్, ఫుల్ స్లీవ్స్ కూడా చేయొచ్చు మనం. ఇంకా వెనకాల మీరు అవుట్ఫిట్ చూస్తే వెనకాల కూడా చాలా హెవీ ఉందండి. మీకు నెక్ లైన్ వర్క్ అంతా హెవీ, సేమ్ యాజ్ ఇట్ ఈస్ యాజ్ ఫ్రంట్ యాజ్ బ్యాక్ ఉందండి. ఇంకా మీరు కావాలంటే ఫుల్ బ్లౌజ్, ఇప్పుడు ట్రెండీ ఎక్కువ ఫుల్ బ్లౌజెస్ కూడా వస్తున్నాయండి. ఫుల్ బ్లౌజ్ మీకు వర్క్ ఇచ్చేసి పెప్లం స్టైల్ కూడా చేయొచ్చు. మనం కలర్ కాంబినేషన్స్ కూడా చేంజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు yellow నచ్చింది అనుకోండి, కింద మనం పింక్స్, పీచెస్ కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ సీ గ్రీన్స్ నచ్చింది అనుకోండి, పైన మనం వైట్స్ వెళ్ళొచ్చు. yellows అయితే ఉంది, పీచ్ వెళ్ళొచ్చు, మనం బ్లూస్ వెళ్ళొచ్చు, స్కై బ్లూస్. చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయండి. దీనికి సమ్మర్ కాబట్టి మనం లైట్ కలర్స్ వెళ్తే ఇంకా బాగుంటాయండి. ఒకవేళ మీ హైట్ని బట్టి, మీ వెయిట్ని బట్టి కూడా డిజైన్ చేస్తామండి. సో ఇఫ్ యూ ఆర్ లిటిల్ షార్ట్, మనం షార్ట్ బ్లౌజ్ వెళ్దాం, అయితే మీరు ఇంకా టాల్గా అనిపిస్తారు. ఒకవేళ లెహంగా లాంగ్ ఉండేసి షార్ట్ బ్లౌజ్ అంటే బాగుంటుంది. ఒకవేళ యూర్ టాల్ అండ్ యూ కెన్ క్యారీ ఇట్, యూ కెన్ ఈవెన్ గో ఫర్ అ జాకెట్ స్టైల్ గౌన్. జాకెట్ స్టైల్ ఈ లెహంగా పైన మనం వెళ్ళేసి ఈ లెంత్ బ్లౌజ్ వెళ్ళేసి ఐ కెన్ గివ్ యూ వర్క్ ఆన్ ద టాప్. ఇంకా కింద ప్లెయిన్ ఎక్కువ ఫ్లేర్ వెళ్దాం. ఎక్కువ వర్క్ కాకుండా మనం ఫ్లేర్ ఎక్కువ వెళ్ళేసి అట్లా ఆ స్టైల్ కూడా బాగుంటుందండి మీకు. ఇందాక మీకు చూపించిన కలర్ కాంబినేషన్స్తో ఈ అవుట్ఫిట్ చాలా డిఫరెంట్ అండి. మీకు వచ్చేసి పైన గ్రీన్ ఇంకా కింద వైన్ కలర్ ఉందండి. ఇప్పుడు సమ్మర్స్ కాబట్టి మనం పైన లైట్ వెళ్దాం, కింద ఇప్పుడు ఈ కలర్ చాలా ఇన్ అండి. ఈ వైన్ కలర్ ఇట్స్ ఇన్ ట్రెండ్. సో మనం ఈ అవుట్ఫిట్ కూడా మనం బర్డ్స్ ఇంకా ఫ్లోరల్ థీమ్లో వెళ్తున్నాం. లెహంగా అండ్ ద బ్లౌజ్ అండ్ ద దుపట్టా ఎంటైర్ సెట్ ఇస్ ఇన్ ఫ్లోరల్ థీమ్. సో బ్లౌజ్లో చూస్తే మీరు అన్నీ బర్డ్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, లీవ్స్ ఉన్నాయి. ఇంకా మీ బర్డ్స్ చూస్తే కూడా ఈ వర్క్ చాలా నీట్ అండ్ బ్యూటిఫుల్ అండి. మీకు ఎక్కువ వచ్చేసి థ్రెడ్ వర్క్ ఉంది, ఎందుకంటే మనం సమ్మర్లో ఎక్కువ వర్క్స్ కాకుండా మనం సింపుల్ ఆల్సో బట్ నాట్ టూ సింపుల్, మనం థ్రెడ్ వర్క్ వెళ్ళేసి ఇక్కడ వర్క్స్ చూస్తే మీరు దగ్గరగా చాలా డిఫరెంట్ అండి. ఇది సల్లీ వర్క్, సీక్వెన్స్ వర్క్, ఈ వర్క్స్ కూడా చాలా డిఫరెంట్. మీకు ఇక్కడ మనం నెక్ లైన్ ఇవ్వలేదు, ఎందుకంటే చాలా
బ్లౌజ్ చాలా హెవీ ఉందండి. నెక్ లైన్ ఇస్తే దీని బ్యూటీ ఎక్కువ కనిపించదు, ఇంకా డిఫరెంట్ కూడా ఉంటుంది. ఎక్కువ వర్క్స్ మీకు వచ్చేసి నెక్ లైన్స్ అవన్నీ వర్క్స్ ఉంటాయి. ఇది నెక్ లైన్ కాకుండా మొత్తం అవుట్ఫిట్ మొత్తం బ్లౌజ్ హెవీ ఉంది. మనం కలర్ కాంబినేషన్స్ కూడా లెహెంగాని పట్టి తీసుకున్నాం. ఇక్కడ వైన్ కాబట్టి మనం వైన్ ఎంబ్రాయిడరీ వెళ్ళినాం. మీరు లెహెంగా చూస్తే ఇప్పుడు వైన్ కలర్ అండి. వైన్లో వెళ్ళిన మనం కింద వరకు కింద మీరు చూస్తే ప్లీట్స్ ఇంకా కట్ వర్క్స్ ఉన్నాయి. మీకు కింద బార్డర్ కాకుండా రెగ్యులర్ బార్డర్స్ కాకుండా కింద ఫ్రిల్స్ వెళ్ళినామండి. ఫ్రిల్స్ ఆర్ మేడ్ ఆఫ్ నెట్. సో పైన రా సిల్క్ వెళ్ళేసి ఫాలింగ్ రా సిల్క్ వెళ్ళేసి కింద మనం నెట్తో ఫ్రిల్స్ ఇచ్చినాం. అండ్ కింద కూడా మీరు వర్క్ చూస్తే అన్ని కట్ వర్క్తో చేసినామండి. అండ్ హియర్ ద వర్క్ ఈజ్ రియలీ డిఫరెంట్. లీవ్స్ వచ్చేసి ఉట్టి సింపుల్ లీవ్స్లో మనం గోల్డెన్ సీక్వెన్స్ ఇంకా వేరే షేప్స్ ఆఫ్ వర్క్స్ తీసుకున్నాం. ఈ మెటీరియల్ చూస్తే మీకు చాలా డిఫరెంట్ అండి. మనం ఇప్పుడు దుపట్టా చూస్తే సిమిలర్ కాన్సెప్ట్. బ్లౌజ్ ఇంకా దుపట్టా ఇస్ ద సిమిలర్ కాన్సెప్ట్. ద వర్క్, ద డీటెయిల్స్ ఆన్ ద బ్లౌజ్ ఆర్ సిమిలర్ టు ద దుపట్టా. ఇక్కడ కూడా మనం లీవ్స్ వెళ్ళేసి ఫ్లవర్స్ వెళ్ళేసి ద కలర్ కాంబినేషన్ ఇస్ ఆల్సో సిమిలర్ టు ద బ్లౌజ్. లెహెంగా బ్లౌజ్ ఇంకా దుపట్టా ఒక కాంబినేషన్ ఒక కాన్సెప్ట్తో వెళ్తే ఇట్లా వస్తుందండి. ఇంకా మీరు కావాలంటే కలర్ కాంబినేషన్స్ కూడా చేంజ్ చేయొచ్చు. ఈ అవుట్ఫిట్ యాజ్ అ హోల్ మీరు చూస్తే చాలా బ్యూటిఫుల్ అండి కలర్ కాంబినేషన్స్. సో మీ డిజైర్ని బట్టి మేము కలర్ కాంబినేషన్ చేంజ్ చేస్తాం. ఒకవేళ మీకు వర్క్ దుపట్టాలో ఇంకా హెవీ కావాలంటే కస్టమైజ్ కూడా చేస్తాం. సో దిస్ ఇస్ అవర్ కాన్సెప్ట్, బట్ వీ కెన్ డిజైన్ ఇట్ ఫర్ యూ అకార్డింగ్ టు యువర్ స్టైల్. ఇప్పుడు వచ్చేసి మీకు థర్డ్ అవుట్ఫిట్ చూపిస్తున్నానండి. ఈ అవుట్ఫిట్ చూస్తే మీరు లెహెంగా దుపట్టా కాకుండా మనం క్రాప్ టాప్ స్కర్ట్ కాన్సెప్ట్లో వెళ్తున్నాం. ఈ కాన్సెప్ట్ చూస్తే మీరు యాజ్ అ హోల్ ఇది చాలా డిఫరెంట్ అండి. కలర్ కాంబినేషన్ ఈజ్ యూనిక్. ఇప్పుడు మీకు బ్లౌజ్ వచ్చేసి పైన ఎక్కువ హెవీ వర్క్ కాకుండా సింపుల్ బట్ ఆల్ ఓవర్ వర్క్ ఉంది. ఫ్రంట్లో మీరు చూస్తే ఉట్టి పర్ల్స్ అండ్ కర్దానా యూజ్ చేసి మేము ఒక డిజైన్ చేసినాం. ఇటు హెవీ ఇంకా ఇటు సింపుల్ ఒక కాన్సెప్ట్లో వెళ్ళి చేసినామండి. ఇంకా ద స్లీవ్స్ ఆర్ 3/4 స్లీవ్స్. ఇది వచ్చేసి మీకు నెట్ కాబట్టి ఇట్ ఈస్ ఓకే ఫర్ సమ్మర్. ఎక్కువ హెవీ కాకుండా రా సిల్క్స్ కాకుండా మీకు ఎక్కువ వేడి కాకుండా మీకు నెట్ ఉంటే చాలా బాగుంటుందండి. ఇంకా వెనకాల చూస్తే మీకు వచ్చేసి ఒక కాన్సెప్ట్ ఉందండి. ఇది ఒక పెయింటింగ్ కాన్సెప్ట్ అండి. వెనకాల మీకు ఒక క్వీన్ కాన్సెప్ట్. ఇది క్వీన్ వచ్చేసి మీకు అంత వర్క్ హైలైట్ చేసినాం. ఇది ప్యాచ్ వర్క్ వచ్చేసి దానిపైన మొత్తం మగ్గం వర్క్తో హైలైట్ ఉందండి. సీక్వెన్స్ పర్ల్స్ వచ్చేసి మీకు దాంతో జర్దోజీతో హైలైట్ చేసినాం. ఇప్పుడు మీరు లెహెంగా చూస్తే ఇట్స్ ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. మీకు లెహెంగా వచ్చేసి సాటిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. ఇప్పుడు రా సిల్క్స్ చాలా హెవీ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మీకు బార్డర్ వచ్చేసి ఇది కూడా అండి పెయింటింగ్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్తోనే మనం బ్లౌజ్ వేసినాం. సో హియర్ ఇన్ ద బార్డర్ యూ కెన్ సీ ఆల్ ద క్వీన్స్, ముఘల్ క్వీన్స్తో కాన్సెప్ట్ అండి ఇది. ఆ జ్యువెలరీ వాళ్ళు వేసిన జ్యువెలరీకి మనం జ్యువెలరీ వర్క్తో హైలైట్ చేసినాం. ఇంకా మీరు కావాలంటే దీన్ని గౌన్ లాగా కూడా వేసుకోవచ్చండి. మీకు ఒకవేళ ఈ బార్డర్ కాన్సెప్ట్ నచ్చింది అనుకోండి, వీ కెన్ కస్టమైజ్ ది ఎంటైర్ అవుట్ఫిట్. సో ఈ కలర్ కాంబినేషన్ మీరు చూస్తే గ్రే అండ్ మస్టర్డ్, ఇది చాలా యూనిక్ కాంబినేషన్ అండి. మీకు రెగ్యులర్ కలర్స్ కాకుండా బ్రైట్ కలర్స్ కాకుండా ఈ కలర్స్ చాలా సోబర్. ఇంకా ద లెహెంగా ఫ్లేర్ కూడా చాలా ఎక్కువ ఉందండి. మీరు చూస్తే ఆల్మోస్ట్ 8 meters ద ఫ్లేర్ అండి. ఇప్పుడు మీరు నా మొత్తం కలెక్షన్ చూసారండి. ఒక కాన్సెప్ట్లో వెళ్ళి మేము అంతా డిజైనింగ్ చేస్తాం. సో మీరు నా స్టోర్కి వచ్చి యూ కెన్ హ్యావ్ యువర్ అవుట్ఫిట్స్ డిజైన్డ్, యూ కెన్ హ్యావ్ యువర్ గౌన్స్ డిజైన్డ్. మీరు లెహెంగా ఓన్నీస్ కాకుండా బేబీ అవుట్ఫిట్స్ కూడా చేస్తామండి మేము. కిడ్స్ కోసం, చిన్న పిల్లల కోసం ఉట్టి బ్లౌజెస్ కూడా చేస్తాం. చూసారుగా ఫ్యాషన్లో
చర్మంలోని నయాజెంట్. ఇక పొడి చర్మం ఉన్నవారు ఒక బౌల్లో టేబుల్ స్పూన్ క్యారెట్ జ్యూస్, టీ స్పూన్ తేనెను కలిపి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్కు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రపరచుకోవాలి. ఇలా వారానికి 3 సార్లు ఈ ఫేస్ ప్యాక్ ముఖానికి అప్లై చేస్తే ముఖ వచ్చస్సు